అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఘాతవారం అంటే ఏమిటి, ఘాతవారం నాడు చేయాల్సిన చేయకూడని పనులు మరియు మకర రాశి వారికి ఏ రోజు ఘాతవారం అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మనకు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చేసే నిమిత్తము, మమ్మల్ని ప్రోత్సహించే నిమిత్తము మా యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఘాతవారం అంటే టఫ్ డే అని, నెగటివ్ డే అని, మరి కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి రోజుగా మనం పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని పాటించే వాళ్ళ యొక్క ఈ ఘాతవారాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. మరి ఈ యొక్క ఘాతవారం మకర రాశి వారికి ఏ రోజు ఘాతవారం అనంటే 9 పాదముల సముదాయాన్నే మనము రాశిగా వ్యవహరిస్తాం. ప్రతి నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఆ యొక్క 9 పాదముల సముదాయాన్నే మనం రాశిగా వ్యవహరిస్తాము. ఉత్తరాషాఢ నక్షత్రము 3 పాదాలు, మరియు శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు. బో, జాజి, జూ, జే, జోక, గాగి అనే అక్షరములతో ఏర్పడేటువంటి పేర్లకు, జన్మనామాలన్నింటికి, జన్మ నక్షత్రాలన్నింటికి కూడా మకర రాశి అనబడుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఘాతవారము మంగళవారము. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జన్మనామానికి, జన్మ సమయానికే ఘాతవారాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు మాత్రమే వారి యొక్క వ్యవహారిక నామము, పేరుకు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క జన్మనామానికే ఈ ఘాతవారం అనేది ఎక్కువగా పాటించడం, దానికే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఘాతవారం నాడు ఈ యొక్క మకర రాశి వారికి ఘాతవారం అయినప్పటికీ కూడా, మంగళవారం ఘాతవారం అయినప్పటికీ కూడా కొన్ని పనులు చేసుకోవచ్చని శాస్త్రం ముందు చెప్పబడ్డది. మరి మంగళవారాన్ని కొన్ని ప్రాంతాల వారు శుభదినంగా పరిగణిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల వారు కొన్ని శుభ కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. ఇది ప్రాంతాచారాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క మంగళవారం ఘాతవారం అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల వారు శుభ కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ మంగళవారము ఘాతవారం అయినప్పటికీ కూడా వివాహము, పట్టాభిషేకము, మరియు జాతకర్మ, మరియు సీమంతము, వ్రతము, యజ్ఞం అనే కార్యక్రమాలు చేయవచ్చు. మంగళవారం ఘాతవారం అయినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయరాదు. అవి ఏంటంటే వ్యాపార ప్రారంభము, తీర్థయాత్రలు, మరియు వ్యవసాయ ఆరంభము, వాస్తు కర్మలు, వ్యాపార ప్రారంభము, రిజిస్ట్రేషన్స్, అగ్రిమెంట్స్, ఇలాంటి కార్యక్రమాలు ఘాతవారం అయిన సందర్భాల్లో చేయకపోవడమే మంచిది. అలా చేయడం వల్ల కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరియు మంగళవారము మకర రాశి వారికి ఘాతవారం అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు తప్పకుండా వెళ్లవలసి వస్తుంది, కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఒక జాబ్ లో జాయినింగ్ ఆర్డర్ ఉంటుంది, ఒక ఊరికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది, ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. మరి ఆ ప్రతికూల పరిస్థితుల్లో తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ గా చేయాలనే సందర్భాల్లో మరి ఎలా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే శాస్త్రమందు ఆపద్ధర్మంగా ఒక మార్గాన్ని సూచించడం జరిగింది. అలా ఖచ్చితంగా వెళ్లవలసి వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క ఇంటిలో సింహాసనాధీశుడైనటువంటి ప్రధాన దైవానికి నమస్కరించి, మీ తల్లిదండ్రులకు నమస్కరించి, మీ ఇష్ట దైవాన్ని యొక్క దేవాలయాన్ని దర్శించి, స్వామివారిని దర్శించి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. మీ యొక్క ఉద్యోగంలో జైన్ కావచ్చు. అలాంటి పరిస్థితులలో ఈ ప్రక్రియ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకునే విధంగా మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై నరసింహ, జై జై నరసింహ.